అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. సో ప్రీవియస్ వీడియోలో ఒకటి మనం చేయటం జరిగింది, అంటే ఫెయిల్యూర్స్కి సంబంధించినటువంటి రీజన్స్. ఒక మనిషి సక్సెసివ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత నిలబడటం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అయినా సరే నిలబడాలనేటువంటి తపన ఎప్పుడైతే పుట్టుకొస్తూ ఉంటుందో దానికి ఒక మెంటల్ ప్రిపరేషన్ డెఫినెట్గా కావాలి. మనిషి తన్ను తాను ఉన్నతంగా మార్చుకోవడానికి సక్సెసివ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ ఇంకా లేదు అయినా సరే నిలబడాలి అనుకునేటువంటి ఆలోచన అయినా క్రియేట్ అవ్వడానికి మెంటల్ ప్రిపరేషను, ఆ బ్లూ ప్రింట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, అసలు అంటే ఆ ఎనర్జీని ఎలా తెచ్చుకోవాలి? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. సో నాగరాజు, మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం మాట్లాడుకున్నాం అంటే ఫెయిల్యూర్కు రీజన్స్ మనకు అర్థం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు ఇట్లా అవుతున్నాను అని ఆశ్చర్యపోతుంటారు. కానీ ఆ రీజన్స్ని మనం మాట్లాడుకున్నాం, ఈ రీజన్స్ వల్ల అని. దీని అర్థము సక్సెస్ఫుల్ పీపుల్కి రీజన్స్ లేవని కాదు. ఇప్పుడు నువ్వు కండలు పెంచాలంటే పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళాలి. జిమ్ముకు లేకుండా కండలు పెంచకుండా పొట్ట పెంచిన వాడు కూడా తెల్లవారితే నిద్రపోదామని అనిపిస్తుంది, జిమ్కి వెళ్ళేవాడు కూడా నిద్రపోవాలని అనిపిస్తుంది. కానీ అదే ఉదయాన్ని, అదే సమయాన్ని ఎవరెట్లా ఉపయోగించుకున్నారన్నది చాలా ఇంపార్టెంట్. మనం అదే తెలుసుకుంటాం, ఒకే పరిస్థితిని ఎవరెట్లా హ్యాండిల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో నారాజు, ఇప్పుడు మనం పార్ట్ 2 చెప్తున్నాం, రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్స్. ఇంతకుముందు రీజన్లో ఏం చెప్పామంటే, ఫస్ట్ రీజన్గా ఏం చెప్పామంటే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అని, నమ్మకం లేకపోవడం. దేన్ని, ఎవరికి నమ్మకం లేదు. నాకు నమ్మకంతోనే నేను పుడతానా, నీకు నమ్మకం లేకుండా వస్తావా? ఎవరికి కూడా సక్సెస్ సాధించాలన్నా, కొత్త విషయాల్ని నమ్మాలన్నా, కొత్త అలవాట్లను డెవలప్ చేసుకోవాలన్నా నమ్మకం రాదు. సక్సెస్ సాధిస్తామా అని ఇద్దరికీ రానప్పుడు ఎవరెట్లా హ్యాండిల్ చేస్తారు? లుక్ అట్ దిస్. ఇది ఫెయిల్యూర్ కంటిన్యూస్గా అయ్యేవాళ్ళు, అట్లా డౌన్ఫాల్ అవుతున్న వాళ్ళు. ఇదేమో వాళ్ళు చేసే పనులు, హైడ్ మిస్టేక్స్. వాళ్ళు చేసే తప్పుల్ని దాచిపెడతారు. ఇది తప్పులు కాదు, ఇది నేను చేసినవి కాదు అని తప్పులను దాచిపెట్టడం. దాచిపెట్టడం ద్వారా తన తప్పేంటో తను తెలుసుకోడు. దీన్ని ఇతరులకు తెలియకూడదని అనుకుంటాడు, కానీ నా తప్పును సరిదిద్దుకోవాలని అనుకోడు. రెండో కారణం, ఎక్కువ అజంప్షన్స్, ఊహలు. ఇది అవ్వదులే, ఇది అవుతుందిలే, ఇది మన వల్ల కాదు, ఈరోజు మంచి రోజు కాదు, ఇట్లాంటివన్నీ ఊహలు ఎక్కువ ఉంటాయి ఒక విషయానికి సంబంధించి. అందుకే నమ్మకం అనేది ఏర్పడదు. ఎందుకు ట్రస్ట్ లేకపోవడం అంటే అర్థం అంటే హోల్డ్ గ్రడ్జెస్. ఎదుటివాడిని ఎందుకు నమ్మడంటే నచ్చకపోవడం వల్ల నమ్మడు. నువ్వు చెప్పే కాన్సెప్ట్ ఎంత మంచిదైనా సరే, నాకు నీ మీద ద్వేషం, అందుకని నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇట్లాంటి నెగిటివ్ భావనల వల్ల మనిషి ట్రస్ట్ బిల్డ్ చేయలేడు. కానీ ఇదే పరిస్థితి ట్రస్ట్ బిల్డ్ చేయాల్సిన అవసరం సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఉంటుంది. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఏ కారణం వల్ల చేస్తారు? సిగ్గు లేకుండా సహాయం కోసం అడుగుతారు. నేను ఏదైనా సాధించాలని అనుకుంటే, వాడిని అడిగేది, మనం ఎందుకు అడగాలి? ఇట్లాంటి విషయాలన్నీ లేదు. నాకు ఇది తెలియదు, నేను తెలుసుకోవాలి, సహాయం అడిగితే నాకు వస్తుంది. షేర్ వీక్నెసెస్. నాకున్న బలహీనతలు నేను చెప్పకపోతే ఎట్లా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకున్న సమస్యల్ని, నాకున్న ఒరిజినల్ ఎక్స్రేని నేను చూపించకపోతే, నేను అన్నీ ఆరోగ్యంగానే ఉంటానని చెబితే డాక్టరు ట్యాబ్లెట్ రాయడు. నేను జబ్బును నాతో పాటు తీసుకెళ్ళాలి. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నది ఉన్నట్టు చెప్తారు, వాళ్ళ బలహీనతలను వాళ్ళు షేర్ చేస్తారు. అంతేకాదు, బిలీవ్ అండ్ లిజన్, నమ్మి వింటారు. అందువల్ల వాళ్ళ కొత్త విషయాలు తెలుస్తాయి. ద్వేషంతో వింటారు, వాళ్ళకి ఏ విషయాలు తెలియదు. ట్రస్ట్ విషయంలో వాళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ వల్ల ఒకరు సక్సెస్ఫుల్ అవుతారు, ఇంకొకరు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకు నేను ఎప్పుడు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతాను అని అనుకున్న వాళ్ళు ఈ కారణాల్లో ఎక్కడ కనెక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం. రెండో కారణం, ఫియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఎదురుగా ఏవైనా సరే మనకి ఇబ్బందులు ఎదురవుతాయని, సంఘర్షణ ఎదురవుతుందని, భావ వైరుధ్యాలు కలుగుతాయని అవాయిడ్ చేస్తారు. ఇదే ఫెయిల్యూర్. ఎందుకు వీళ్ళు ఈ సందర్భం వచ్చినప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతారంటే, ఈ సిచ్యుయేషన్ వాళ్ళు హ్యాండిల్ చేసే పద్ధతి ఎలా ఉందో చూద్దాం. అవాయిడ్ పీపుల్. ఎవరి దగ్గర అయినా కొంత తేడా వస్తుంది అని అనుకుంటే, ఆ తేడాను ఏంటో మనం గ్యాప్ ఫిల్ చేయాలని అనుకోకుండా ఆ మనిషినే అవాయిడ్ చేయడం చూస్తాం. ఇప్పుడు మీ బాస్తో కన్ఫ్లిక్ట్ ఉంది అనుకుందాం, కూర్చుని బాస్తో మాట్లాడి కన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు బాస్ నచ్చలేదు కాబట్టి కంపెనీ మానేస్తే యు ఆర్ అవాయిడింగ్ పీపుల్.
ఏ పరిస్థితినైనా సరే తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఈ ఫెయిల్యూర్ అయ్యేవాళ్ళు. అంతేనా? అవాయిడ్ ప్రాబ్లమ్స్. సమస్యలే లేకుండా ఉండాలనుకుంటారు జీవితంలో. అసలు నువ్వు సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలో ఆలోచించాలి, కానీ సమస్య లేకుండా ఉండకూడదు. దేవుణ్ణి ప్రార్థించిన సమస్యలు ఉండకూడదని కాదు అలాంటిది. సమస్యలుంటే ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని అడగాలి తప్ప సమస్య వద్దని కాదు. ఈ ఫెయిల్యూర్ పీపుల్ ఆలోచన విధానం అట్లే ఉంటుంది. వాళ్ళ తప్పుల్ని వాళ్ళు దాచిపెడతారు. తప్పులు తెలిస్తే ఫెయిల్యూర్కి కారణమని నన్నే అంటారు కాబట్టి నన్ను అనిపించుకోకూడదంటే తప్పులు చెప్పకూడదు అని. ఇలాగైతే కరెక్షన్ ఎక్కడ జరుగుతుంది? అవును. అయితే సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా ఆలోచిస్తారో చూద్దాం. వాళ్ళ ఆలోచనలో హెల్తీ డిబేట్ ఉంటుంది. నాకు నీకు మధ్య కన్ఫ్లిక్ట్ ఉంది, మన మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలని విరోధాలుగా మార్చకూడదంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి. ఎట్లా? హెల్తీ డిబేట్. ఓకే, నువ్వేమనుకున్నావో చెప్పు, నేనేమనుకున్నావో చెబుతాను. ఆరోగ్యకరంగా చర్చించడం వల్ల సమస్యలు సాల్వ్ చేస్తామన్న నమ్మకం సక్సెస్ఫుల్ పీపుల్లో ఉంటుంది. అంతేకాదు ఇష్యూస్ ఉంటే ఏమైనా సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తారు తప్ప సమస్యల గురించే టైం స్పెండ్ చేయరు. అంతేనా? దే కరెక్ట్ దేర్ ఓన్ బిహేవియర్స్. ఇక్కడ ఉన్నది బ్యూటీ. అయ్యా, నేనేమైనా నా ప్రవర్తనలు మార్చుకోవాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, మీకు అట్లా మాట్లాడడం ఇష్టం లేదు, నేను మాటలు తగ్గిస్తాను. ఇప్పటి నుంచి నేను ఇలా మాట్లాడను, ఇలా ఆలోచించను, ఈ టైంని మెయింటైన్ చేస్తాను. తమ బిహేవియర్స్తో మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఉన్న డిఫరెన్స్. పరిస్థితి ఒకటే అయినా సరే ఆలోచించే తీరుల్లో తేడా ఉంటుంది. మూడో లక్షణం చూస్తే కమిట్మెంట్ అస్సలు లేకపోవడం. నిజమే, కమిట్మెంట్ ఎవరికి మాత్రం పుట్టుకతోనే వస్తుంది. అయితే ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు కంటిన్యూస్గా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్లో ఉన్న తేడా. రిపీటెడ్ డిస్కషన్స్, సేమ్ అదే విషయాన్నే చెప్తూ ఉంటారు కానీ కమిట్ అవ్వరు. చెప్పిందే చెప్తుంటారు. సమస్యను అదే పనిగా తిప్పి అదే మాట్లాడుతుంటారు. కానీ మీరు ఎప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడు, అసలు కరెక్ట్ చేసుకోవడం గురించి మాట్లాడు, కమిట్మెంట్ గురించి మాట్లాడు. కానీ సమస్యను తిప్పి మాట్లాడుతుంటాడు. నో డిసిప్లైన్. డిసిప్లైన్ అంటే ఏంటి? ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడ్డాం. ఒక పని ప్రారంభిస్తే అయిపోయేదాకా అయ్యేదాకా దాన్ని పట్టుకుని పూర్తి చేయడం. ఆ డిసిప్లైన్ అనేది ఉండదు. మూడోది అన్క్లియర్ ఆబ్జెక్టివ్స్. తనకేం కావాలో తనకే తెలియదు. డిసిప్లైన్ ఎందుకు లేదు, కమిట్మెంట్ ఎందుకు ఉండదంటే నాకేం కావాలో నాకు తెలిస్తే కదా. సో ఆబ్జెక్టివ్స్ క్లియర్గా ఉండవు. నేను ఇంత సంపాదించాలనుకుంటున్నాను, ఇది సాధిద్దాం అనుకుంటున్నాను, చూద్దాం వీలైతే అన్నట్టు ఉంటాడు. అంటే అంత లక్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ సక్సెస్ఫుల్ పీపుల్కి ఇక్కడే చాలా తేడా ఉంది. వాళ్ళకి ఎట్లా వస్తుంది కమిట్మెంట్? అవును, వాళ్ళు ఎలా ఏదైనా సరే సాధించాలని అనుకుంటారు అంటే వాళ్ళ లక్ష్యం చూస్తే వాళ్ళ ప్రయారిటీస్ చాలా క్లియర్గా ఉన్నాయి. నేను పొద్దున్నే నిద్రలేస్తూనే నా ఎదురుగా ఇన్స్టాగ్రామ్ ఉంది, రీల్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, టీవీలో క్రికెట్ వస్తూ ఉంది, ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఇంకోటి ఎవడో ఫంక్షన్కి రమ్మన్నాడు, అందరు కలిసి గోవాకి వెళ్తున్నారు. కానీ ఈరోజు ఒక కస్టమర్ మీటింగ్ ఉంది. నాకు 5 ప్రయారిటీస్ నన్ను లాగుతూ ఉంటే నా జీవితంలో నేను సాధించాలనుకున్న దానికి మొట్టమొదటి మెట్టు ఆ కస్టమర్ మీటింగ్ అయినప్పుడు నేను ఏవి నా కంటికి కనిపించవు. సక్సెస్ఫుల్ పీపుల్ ప్రయారిటీస్ అంత స్పష్టంగా ఉంటాయి. కన్విన్స్ అదర్స్. ఇతరుల చేత కన్ఫ్లిక్ట్ కాదు, కన్విన్సింగ్ అదర్స్. అంటే ఇతరుల చేత తను కమిట్మెంట్తో పని చేయాలంటే ఇతరులు సహకరించాలి. సహకరించకపోతే వాళ్ళు వదిలేస్తారు, సహకరించకపోతే వీళ్ళు కన్విన్స్ చేస్తారు. టైం తీసుకొని నేను ఇది సాధించాలంటే మీ సహకారం అవసరం అని కన్విన్స్ చేయడం ద్వారా వాళ్ళు విజయాలు సాధిస్తారు. అట్లాగే కంట్రోల్ దేర్ హ్యాబిట్స్ ఆల్సో. నిజమే, ఇన్నాళ్ళు ఇట్లా నడిచింది, ఇక ఇలా నడవదు, నా అలవాట్లను మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవడానికి సిద్ధమవుతారు. మీ అలవాట్లను మనం కంటిన్యూ అట్లాగే చేస్తుంటారు. విజయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇఫ్ యూ డూ ఆల్వేస్ వాట్ యు ఆర్ డూయింగ్, యూ విల్ ఆల్వేస్ గెట్ వాట్ యు ఆర్ గెట్టింగ్. యూ డోంట్ గెట్ న్యూ థింగ్స్. సో నా రోజు అవాయిడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అకౌంటబిలిటీ. వీళ్ళు ఏంటంటే రెస్పాన్సిబిలిటీని అవాయిడ్ చేసేవాళ్ళు, వాళ్ళకి బిహేవియర్ స్టాండర్డ్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో 10 ఏళ్ల కిందట మీరు మనిషిని చూసినా ఇవాళ చూసినా వాడు అట్లాగే ఉంటాడు. కానీ అడిగితే గోల్ని ఏం సాధించాలనుకుంటున్నావు, ఏం చేయాలని అనుకుంటున్నావు అంటే పెద్ద పెద్ద గోల్స్ చెప్తాడు. అదే సక్సెస్ సాధించాలనుకున్న వాళ్ళు టైంని బట్టి, అవసరాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి తమని తాము ఎంతగా మార్చుకోవాలో, ఎలా చెక్కుకోవాలో వాళ్ళు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకుంటారు. నా ప్రవర్తన నేనే మార్చుకోవాలని నమ్ముతారు. అందుకనే వాళ్ళ అకౌంటబిలిటీ బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యత తీసుకున్న వాడికి సక్సెస్ వస్తుంది. ఆ బాధ్యత ఇతరులకు వదిలేసిన వాడికి ఫెయిల్యూర్ వస్తుంది. నా లుక్ అట్ దిస్ 0% రిజల్ట్స్. ఈ 0 రిజల్ట్స్ను కూడా ఎట్లా తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్.
రిజల్ట్స్ 0 వచ్చింది, అయినా సరే రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ ఫెయిల్యూర్ అయ్యే వ్యక్తులు, సక్సెస్ఫుల్ అయ్యే వ్యక్తులను చూస్తే దే చేంజ్ ఫీల్డ్స్. ఫెయిల్ అయినోడు ఏం చేస్తాడంటే, ఇక్కడ రిజల్ట్స్ రాదు, ఇదేం పని చేయదు, మనం ఫీల్డ్ మారాల్సిందే అని బిజినెస్ మారుస్తాడు, రియల్ ఎస్టేట్కి వెళ్తాడు, అక్కడి నుంచి ఇంకొక డీలర్షిప్ చేస్తాడు, ఇంకోసారి జాబ్ చేద్దాం అనుకుంటాడు, ఇంకో బిజినెస్ ఏదైనా ఉంటే చూడండి అంటాడు. ఇది అతను చేసే పని. అంతేనా? అప్సెట్ అవుతాడు, డిప్రెషన్లో ఉంటాడు, స్ట్రెస్లో ఉంటాడు, దూరంగా వెళ్ళిపోతాడు, మనుషులకు దూరం అవుతాడు, చెడు అలవాట్లకు గురవుతాడు, అప్సెట్ అవుతాడు. ఫెయిల్యూర్లో 0 రిజల్ట్స్ వచ్చినప్పుడు కంప్లైంట్ దాన్ని ఇంప్రూవ్. మనం ఇంప్రూవ్ చేసుకోవడం కాకుండా వాడు సహకరించకపోవడం వల్ల ఇట్లా వచ్చింది, పరిస్థితులు ఏవీ లేవు, రోజులు బాగా లేవు, ముహూర్తం అనవసరంగా బ్యాడ్ టైంలో స్టార్ట్ చేసా, ఇది తను చేసే పని. అదే సక్సెస్ఫుల్ పీపుల్కి 0 రిజల్ట్స్ వస్తే దే మోటివేట్ దెమ్సెల్స్, అగైన్ వీ హ్యావ్ టు ట్రై. 0 రిజల్ట్స్ వస్తే వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది మనం అర్థం చేసుకుంటే వాళ్ళ పద్ధతిలోనే తేడా అంతా ఉంది. ద కంటిన్యూస్ ఎఫర్ట్స్ దే పుట్, కన్సిస్టెన్సీ వీళ్ళల్లో ఉంటుంది. అండ్ దెన్ ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్ రిజల్ట్స్. భవిష్యత్ రిజల్ట్స్ ఎలా ఉండాలో ఇప్పుడే ఫోకస్ చేస్తారు. ఇవి ఈ 5 రీజన్స్ మనిషికి ఫెయిల్యూర్ తెచ్చినా సక్సెస్ తెచ్చినా సరే, ఈ 5 అలవాట్లు కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యేటట్టు చేస్తుంది. కారణాలు తెలియవు అని అనుకున్న వాళ్ళను ఎంత స్పష్టమైన కారణాలు తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడ మార్చుకోవాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్ అలవాట్లను కూడా అదే పరిస్థితుల్లో మనం చూసాం కాబట్టి వాళ్ళ అలవాట్ల నుంచి మన అలవాట్లను ఏం మార్చుకోవాలో తెలుసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ మన చెయ్యి దాటి ఇంకొక చోటికి ఎక్కడికి వెళ్ళే అవకాశం అస్సలు లేదు. అదృష్టం తలుపు తట్టడం కాదు, తీసేంత వరకు బాదుతుంది. దాన్ని అదృష్టం అంటారు. అలవాట్ల ద్వారానే అదృష్టం వస్తుంది. మీరు అలా చెప్తుంటే నాకు 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ గుర్తొస్తున్నారు. సోషల్ అప్సెట్ అయ్యేటువంటి వాళ్ళ వల్ల, సెల్ఫ్ అప్సెట్ అయ్యేటువంటి వాళ్ళ వల్ల చిన్న డిఫరెన్సే ఉంటుంది. ఏంటనంటే ఏకాంతంగా ఉండటానికి, ఒంటరితనంగా ఉండటానికి తేడా ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ సోషల్ అప్సెట్లో ఉండేటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కూడా సోషల్ అప్సెట్ మాత్రమే ఫీల్ అవుతారు. అంటే నేను పడలేదు, నేను అది కాదు ఇది కాదు, ఈ కేటగిరీలో మొత్తం వచ్చేస్తారు డౌన్ఫాల్. ఏకాంతంగా ఉండేటువంటి వాళ్ళు సెల్ఫ్ అప్సెట్, అందులో నుంచి సెల్ఫ్ మోటివేషన్ కూడా వస్తుంది. ఏకాంతం నుంచి వచ్చేది సెల్ఫ్ మోటివేషన్. అందులో కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉంటాయి, ఫోకస్ ఆన్ ఫ్యూచర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఆ కేటగిరీలో వచ్చేటువంటి పీపుల్ మాత్రం ఇద్దరు డెఫినెట్గా గుర్తొచ్చారు నాకు. ఒకళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి ఉంటే ఇంకొకళ్ళు నా వల్ల ఎందుకు కాదు అనేటువంటి మోటివేషన్ తోటి ముందుకు వెళ్ళేటువంటి పర్సన్. వెరీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్. అయితే చాలామంది విజువలైజేషన్కి సంబంధించిన క్లాసెస్ అడుగుతూ ఉంటారు. బేసిక్ నుంచి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు కూడా మనం ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వీడియోస్ ప్లే చేయడం జరిగింది. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ క్లాసెస్? నారాజు మార్చ్ 6న ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ 5 రోజుల బేసిక్ సెషన్లో ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో ఉన్న ఆర్ట్ ఏంటి, స్కిల్ ఏంటి, ఇవి రెండూ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన గోల్ని మనసులో గట్టిగా నిలబెట్టుకునే ఆ శక్తి, మార్గం ఆ ప్రోగ్రాంలో దొరుకుతాయి. సో మార్చ్ 6 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రామ్ గారి ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మార్చ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు అపాయింట్మెంట్ కోసం అయినా సరే, క్లాసెస్ కోసం అయినా సరే టెక్స్ట్ పెడితే నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు.